టుడే మన యొక్క సినారియోలో మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఒక బూస్ట్ ట్రాప్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాను అనమాట. బూస్ట్ ట్రాప్ అంటే ఈరోజు మనం చాలా చాలా ఆల్రెడీ మన యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో చాలామంది డెవలపర్స్ ఎక్కువగా వాడే నేమ్ ఏదన్నా ఉంది అంటే దాన్ని బూస్ట్ ట్రాప్ అనే నేమ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మన యొక్క పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యొక్క ప్రోగ్రాంలో ఎక్కువ మంది ప్రోగ్రామర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా బూస్ట్ ట్రాప్ అనే వాడిని ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ చేసేటప్పుడు. అంటే అది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మనం కనుక బూస్ట్ ట్రాప్ అర్థం చేసుకున్నామంటే చాలా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అనమాట మనకి. సో అది అనేది తెలుసుకునే ముందల మన యొక్క ఎజెండా ఏంటిది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే డన్. సో టుడే మన యొక్క ఎజెండా ఏంటిది అంటే రీయూజబిలిటీ అనే ఒక టాపిక్ని మనం అర్థం చేసుకుందాం. ఈ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ అర్థం కాకపోతే మనం బూస్ట్ ట్రాప్ని అస్సలు అర్థం చేసుకోలేమన్నమాట. అవన్నీ ఏందో తెలుసుకునే ముందులో మనం ఫండమెంటల్స్ బిల్డ్ చేసుకుంటున్నాం కదా. సో రీయూజబిలిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం. దాంట్లో క్లాస్ సిఎస్ఎస్ రూల్ సెట్స్ లోపల రీయూజబిలిటీ అనే టెక్నిక్ని ఎలా యూజ్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. అలానే మల్టిపుల్ క్లాస్ నేమ్స్ని ఎలా మనం ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఎలా అప్లై చేస్తాము అనేది ఒకసారి తెలుసుకుందాం. అలానే మరొక టాపిక్ ఏంటిది అంటే బూస్ట్ ట్రాప్ని ఈరోజు మన యొక్క సెషన్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. బూస్ట్ ట్రాప్ని గురించి మనం అర్థం చేసుకుందాం. తర్వాత బూస్ట్ ట్రాప్ యొక్క టోటల్ హిస్టరీ మొత్తాన్ని కూడా మనం తెలుసుకుందాం. అలానే బూస్ట్ ట్రాప్ యూజ్ చేయాలంటే క్లాస్ నేమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ క్లాస్ నేమ్స్లో బూస్ట్ ట్రాప్ని యూజ్ చేసేటప్పుడు ఒక బటన్ అనే దాన్ని ఎలా డెవలప్ చేస్తారు బూస్ట్ ట్రాప్ని యూజ్ చేసేసి అనే కంటెంట్ని మనం ఈరోజు సెషన్లో అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ పార్ట్ ఈస్ రీయూజబిలిటీ. మనందరికీ తెలుసు అనమాట రీయూజబిలిటీ అంటే ఏంటిది? ఒక వాడిన దానిని మరలా వాడుకోవడాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారు. అంతేనా కాదా? రీయూజబిలిటీ అంటే ఏమని పిలుస్తారు? సపోజ్ ఒక బస్లో వసంత అనే అమ్మాయి, లిఖిత అనే అమ్మాయి ఇద్దరు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బస్ కాదు, ట్రైన్లో వెళ్తూ ఉన్నారు. ఎక్కడికంటే తిరుపతి వెళ్తున్నారు అనమాట. ఇలా తిరుపతి వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే వసంత అనే అమ్మాయి బాటిల్ కొనుక్కోవడం మర్చిపోయింది. మంచినీళ్ళ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయింది. ఈ లిఖిత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఒక వాటర్ బాటిల్ రైల్వే స్టేషన్లో కొనుక్కున్న తర్వాత ఏం చేసిందంటే కొనుక్కోవడం కదా, ఒక బాటిల్ తెచ్చుకుంది. ఆ బాటిల్ తెచ్చుకున్నాక ఆ అమ్మాయికి బాగా దాహం అవుతుంటే ఏమైందంటే ఒక రైల్వే స్టేషన్లో ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ పట్టుకొని వచ్చేసేసి మొత్తం బాటిల్ నిండా ఉన్న నీళ్ళన్నీ తాగేసేసింది. ఈ వసంత అనే అమ్మాయికి వాటర్ బాగా దప్పికవుతున్నాయి అంటే వాటర్ బాటిల్ కావాలి కదా నీళ్ళ కోసం. ఆ నీళ్ళ కోసం ఏం చేసిందంటే ఈ లిఖిత వాడిన బాటిల్నే తీసుకొని వెళ్ళేసేసి ఆ బాటిల్లో పట్టుకొని తాగేసేసేసింది. అంటే ఇక్కడ ఏం ద్వారా అచీవ్ చేశాను? ఒక బాటిల్ని ఇద్దరు వాడుకున్నారనమాట. ఇద్దరు పని కోసం ఒకే దానిని గనక వాడితే దాన్ని ఏమని పేరుతో అచీవ్ చేస్తారంటే రీయూజబిలిటీ అని పిలుస్తారు. ఈ ఎగ్జాంపుల్ని మనం అర్థం చేసుకోవడం కోసం మన జనరల్ ఎగ్జాంపుల్ కాకుండా మన యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాడే ఎగ్జాంపుల్ ద్వారా అచీవ్ చేద్దాం. అది ఏంది అంటే ఈ స్లైడ్లో చూద్దాం. ఈ స్లైడ్లో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ స్లైడ్లో కనుక చూస్తే ఏమున్నాయి? బటన్స్ అనేవి ఉన్నాయి. అంటే బటన్ అనేది ఏదైనా ఉంది. బటన్ ఏమేమి ఉన్నాయి? గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ఉంది. అలానే ఏముంది? ఇంకొకటి విజిట్ నౌ అనే మరొక బటన్ ఉంది. యాక్చువల్గా మనం ఒక బటన్ని డెవలప్ చేయాలి అంటే ఏం చేస్తాము? హెచ్టిఎంఎల్లోకి వెళ్ళేసేసి ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని ఉపయోగించి గెట్ స్టార్టెడ్ అనే ఒక నేమ్ని క్రియేట్ చేసేస్తాం. అలానే విజిట్ నౌ అనే ఒక బటన్ని డెవలప్ చేయడం కోసం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఉన్న బటన్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేసేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ విజిట్ నౌ అనే బటన్ని క్రియేట్ చేస్తాం. ఓకే డన్, అంతవరకు మనకు తెలుసు. కానీ ఈ బటన్ ఇంత అందంగా మారాలి అంటే మనం ఏం చేస్తాము? సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక బటన్ని అందంగా మార్చాలంటే రూల్ సెట్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్స్లో క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము?
డాట్ బటన్ అని పేరు పెట్టేసేసి హైట్ విడ్త్ ఇచ్చేసేసి ఈ బటన్ చుట్టూరు బార్డర్ లేకుండా ఉండాలి అంటే బార్డర్ విత్ అని రాసేసి ప్రాపర్టీ వాల్యూ ప్లేస్ లో 0 పిక్సెల్స్ ఇచ్చేసేసి ఆ బటన్ అంతా కూడా కర్వ్డ్ గా కావాలి అంటే ఏం చేస్తాము 10 పిక్సెల్స్ బార్డర్ హైఫన్ రేడియస్ అని ఇచ్చేసి 10 పిక్సెల్స్ అని పెట్టేసి అనుకో ఆ చుట్టూరు ఏమవుతుందంటే కర్వ్స్ అనేవి అందంగా ఏర్పడతాయి. అంతేనా కాదా? అలా చేసేసేసి తర్వాత ఏం చేశాను అనేది ఈ స్లైడ్ లో చూద్దాం. సిఎస్ఎస్ లో ఒక బటన్ డెవలప్ చేయాలంటే ఇది రాసేసాను. ఈ బటన్ ని తీసుకెళ్ళి ఏం చేశాను, ఈ స్టైల్ అంతా కూడా గెట్ స్టార్టెడ్ కి అప్లై అవ్వాలి అంటే సిఎస్ఎస్ లో రాసిన స్టైల్ అంతా తీసుకువెళ్ళేసి ఆ గెట్ స్టార్టెడ్ అనే బటన్ లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో సిఎస్ఎస్ లో రాసిన సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో ఆ పేరుని అక్కడ ఇచ్చేసాను. వెంటనే ఏమైంది, గెట్ స్టార్టెడ్ అనే ఒక నేమ్ అనేది వచ్చేసేసింది బటన్. వెంటనే విజిట్ నౌ అనే బటన్ కూడా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం అయితే ఏం చేస్తాము, అగైన్ మళ్ళీ ఏం చేస్తాము, సిఎస్ఎస్ లోకి వెళ్ళేసేసి విజిట్ నౌ అనే బటన్ అలా రావడానికి మళ్ళీ ఇంకొక రూల్ సెట్ రాస్తాం. అలా రూల్ సెట్ రాయకుండా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇంకొక రూల్ సెట్ రాయకుండా మనం ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట ఈ స్లైడ్ లో అర్థం చేసుకోవడానికి. సిఎస్ఎస్ లో రాసిన ఏ స్టైల్ ఆఫ్ బటన్ గెట్ స్టార్టెడ్ అనే బటన్ కోసం రాసిన స్టైలే విజిట్ నౌ అనే దానికి కూడా అప్లై చేసాం కదా. అలా చేయాలి అంటే ఏం చేసేసాను, విజిట్ నౌ అనే బటన్ దగ్గరికి వెళ్ళి వేరొక స్టైల్ రాసుకోకుండా వేరొక రూల్ సెట్ రాసుకోకుండా ఉన్న రూల్ సెట్ నే తీసుకొచ్చేసి క్లాస్ అనే వాల్యూ రాసేసేసి డబుల్ కోట్స్ మధ్యలో అదే నేమ్ ని యూజ్ చేసేసాను. ఒక సిఎస్ఎస్ ఫైల్ నే 2 బటన్స్ కి అప్లై చేశాను. ఇలా అప్లై చేయడాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అనే టెక్నిక్ ద్వారా అచీవ్ చేయొచ్చు. అంటే రీయూజబిలిటీ అంటే ఏమర్థమైంది మనకి, ఒక కోడ్ ని ఒక సిఎస్ఎస్ ఫైల్ ని మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ గనక మనం అప్లై చేస్తే దానిని ఏమంటారంటే రీయూజబిలిటీ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఇది ఒక్కసారి తెలుసుకోవడానికి కోడ్ ప్లే గ్రౌండ్ ద్వారా మనం చేసేద్దాం. One second. Right now I am sharing my screen again. లిఖిత అర్థమవుతుందా? యా, ఓకే. సో మనం రీయూజబిలిటీ అనేది చేస్తున్నాం. రీయూజబిలిటీ అనే టాపిక్ లో మనం ఏం చేసేసాము, ఒక బటన్ ని డెవలప్ చేయాలి అంటే మనకి ఏం చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఒక బటన్ డెవలప్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తాము, ఇక్కడ బాడీ అనే పార్ట్ లోకి వెళ్ళేసేసి బటన్ డెవలప్ చేయాలంటే మనకి సింటాక్ ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కాబట్టి ఫాస్ట్ చేసేస్తున్నాను. రాసేసి ఏ బటన్ డెవలప్ చేయాలనుకుంటున్నాను, గెట్ స్టార్టెడ్ అనే నేమ్తో చేయాలనుకుంటున్నాను, రాసేస్తాను. తర్వాత ఇంకో బటన్ ఏంది, విజిట్ నౌ అనే బటన్. విజిట్ నౌ అనే బటన్ రాయాలి అంటే మనకి సింటాక్ తెలుసు అనమాట. ఒక బటన్ డెవలప్ చేయాలంటే ఆ సింటాక్ని యూజ్ చేసేసి కంటెంట్ ప్లేస్లో విజిట్ నౌ అనే పేరు కనుక ఇచ్చేసాను అనుకో వెంటనే విజిట్ నౌ అనే బటన్ వచ్చేస్తుంది. వెంటనే ప్లే అరౌండ్ చేసి చూసాను, విజిట్ నౌ అనే బటన్ కూడా వచ్చేసింది. ఈ బటన్ని మన యొక్క పేజీలో ఉన్నట్లు అందంగా మార్చాలి అనుకున్నాను. అందంగా మార్చాలి అంటే ఏం చేస్తాం, సిఎస్ఎస్లోకి వెళ్ళి స్టైలింగ్ అనేది చేస్తాం అనమాట. ఆ స్టైలింగ్ చేయాలంటే రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, డాట్ పెట్టి ఒక సెలెక్టర్ నేమ్ రాస్తాం. సెలెక్టర్ రాయాలి అంటే ఇప్పుడు డాట్ పెట్టేసేసి ఒక నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. బటన్ని ఏ నేమ్తో మెన్షన్ చేస్తాము, బటన్ అనే పేరుతో మెన్షన్ చేస్తాం. రాసేసి కర్లీ బ్రేస్ ఇచ్చేసాను. ఒక బటన్ని డెవలప్ చేయాలంటే మీకు అందరికీ చెప్పాను చాలాసార్లు, హైట్ అనే ఒక హైట్ విడ్త్ అనేది ఇవ్వాలి అని చెప్పాను. హైట్ అనేది ఇచ్చేసేసి 25 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. తర్వాత ఏమి ఇవ్వాలి, ఒక బటన్ స్టైల్ చేయాలంటే హైట్ ఎంత ఉండాలో చూడాలి, తర్వాత విడ్త్ ఎంత ఉండాలో చూడాలి. విడ్త్ అనేది ఎంత ఉండాలో చూసేసేసి అక్కడికి వెళ్ళి నేను 128 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. తర్వాత ఏముండాలి, ఈ బటన్కి హైట్ విడ్త్ ఇచ్చేసాను. తర్వాత ఏముండాలి, ఈ బటన్ చుట్టూరు కూడా ఆ కర్వ్ అనేది ఉండకూడదు. కర్వ్ అనేది ఉండకూడదు అంటే ఏం చేయాలి, బోర్డర్ హైఫన్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి 0 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. వెంటనే ఏమైందంటే ఆ బటన్ చుట్టూరు ఉన్న పిక్సెల్స్ అని ఇచ్చేసాను. వెంటనే ఆ బటన్ చుట్టూరు ఉన్న బోర్డర్ అనేది మిస్ అవుతుంది. ఆ బటన్ మొత్తం కూడా నాకు ఎలా ఉంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది. నాకు కర్వ్ షేప్లోకి మార్చాలంటే నాకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటిది, బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి
వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి ఒక 15 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఏమైందంటే నా బటన్కి ఒక పర్టికులర్ హైట్ విడ్త్ వస్తుంది. అలానే బటన్ చుట్టూరు కూడా కర్వ్డ్ కార్నర్స్ లేకుండా కర్వ్డ్ కార్నర్స్ వస్తాయి. ఆ కర్వ్డ్ కార్నర్స్ చుట్టూరు బార్డర్ అనేది లేకుండా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇదేనా సింటాక్. ఇది ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేస్తే నాకు అప్లై అవ్వలేదు. ఎందుకని సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్తో యాట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేయాలి. ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నాం. ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి నేనేం చేశానంటే క్లాస్ అనే ఒక పేరు పెట్టేసేసి = పెట్టేసి నేను గెట్ స్టార్టెడ్కి అప్లై చేద్దాం అనుకున్నాను. అప్లై చేద్దాం అనేసి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి డబుల్ కోట్స్లో నేనేం చేశానంటే బటన్ అని పెట్టేసాను. వెంటనే ఏమైందో చూడు, ఈ బటన్ మొత్తం కూడా నాకు వచ్చేసేసింది, గెట్ స్టార్టెడ్ మొత్తం కూడా. వెంటనే నేను విజిట్ నౌ అనే బటన్ కూడా అందంగా మార్చాలి అనుకున్నాను. అందంగా మార్చాలంటే ఏం చేయాలి, ఇంకొక రూల్ సెట్ అనేది రాయాలి. ఇలానే ఒక రూల్ సెట్ అనేది రాయాలి కదా. ఇలానే ఒక రూల్ సెట్ అనేది రాయాలి కదా. ఎక్కడ రాస్తాము, ఇక్కడికి వెళ్ళి రాస్తూ ఉంటాం. ఇలా రాస్తూ ఉంటాం కదా. అలా రాయకుండా నేనేం చేసేసానంటే ఇంకొక రూల్ సెట్ రాయాలి విజిట్ నౌ కోసం. అలా రాయకుండా నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న రూల్ సెట్ని తీసుకెళ్ళేసేసి ఇక్కడ అప్లై చేసేసాను. ఏమైందో చూద్దాం అనుకున్నాను. క్లాస్ డబుల్ కోట్స్ మధ్యలో బటన్ అని పెట్టేసాను. వెంటనే ఏమైందో చూడు, విజిట్ నౌ అనే బటన్ కూడా అందంగా మారిపోయింది. అంటే ఒకేలా బటన్స్ అనేవి క్రియేట్ చేయాలి అంటే ఒక బటన్ కోసం రూల్ సెట్ రాసేసి మరొక బటన్ కోసం రూల్ సెట్ రాయాలి అనుకో, మనకి ఏమవుతుందంటే లాట్స్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏమైందంటే మనకి వర్క్ అనేది కంప్లీట్ కాదనమాట. అందుకని డెవలపర్స్ అందరూ ఒప్పుకోరు. కాబట్టి ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళందరూ ఒప్పుకోరు అనమాట మనల్ని. అందుకోసం ఏం చేస్తారంటే ఒక రూల్ సెట్నే డెవలప్ చేసేసి దాన్ని మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ కనుక అప్లై చేసేసుకున్నాం అనుకో, వెంటనే మన ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది అయిపోతుంది కదా. ఇక్కడికి వెళ్ళి మరొక రూల్ సెట్ రాయాలనుకో మనకి ఏమవుతుంది, ఇంకొంచెం టైం పట్టిద్ది. ఆ టైం అంతా పట్టకుండా ఏం చేసేసాను, ఇక్కడ మన రిక్వైర్మెంట్ కోసం వచ్చిన విజిట్ నౌ కూడా ఇదే కదా రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ కోసం రాసిన రూల్ సెట్నే తీసుకువెళ్ళేసి సెలెక్టర్ని ఇక్కడ అప్లై చేసేసాను అనమాట. వెంటనే మనకి రెండో బటన్ కూడా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. ఇంకో బటన్ కూడా మనకి డెవలప్ అవ్వాలి అనుకున్నాం. దానికోసం ఏం చేసేసానంటే నెక్స్ట్ అనే బటన్ రావాలి. ఆ బటన్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ని యూజ్ చేసేసి నెక్స్ట్ అనే బటన్ని క్రియేట్ చేశాను. ఈ బటన్ అందంగా మారాలి అంటే మనం ఏం చేసేసాము, వెంటనే దానికోసం రూల్ సెట్ రాయాలి కదా సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళి. ఇలా రాయకుండా క్లాస్ అని పెట్టేసేసి డబుల్ కోట్స్ మధ్యలో బటన్ నే కదా చేస్తుంది. ఈ బటన్ అనే సెలెక్టర్ని తీసుకొచ్చి పెట్టేశాను. వెంటనే ఆ బటన్ కూడా చూసి ఫాస్ట్గా అయిపోయింది. అంటే మనం ఎన్ని బటన్స్ చేయాలని ఏమవుతుంది, ఒక రూల్ సెట్నే కనుక వాడేసేసుకున్నాం అనుకో అన్నీ ఒకేలా వచ్చేస్తున్నాయి కదా. అంటే ఇలా చేసే ప్రాసెస్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారు. రీయూజబిలిటీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మొత్తం అర్థం కాకపోయినా కాస్త కంటెంట్ అర్థం చేసుకుందాం. ఏం చేసేసాను, సిఎస్ఎస్లో రాసిన ఒక ప్రాపర్టీనే హెచ్టిఎంఎల్లో ఉన్న మల్టిపుల్ ప్రాపర్టీస్కి, హెచ్టిఎంఎల్లో ఉన్న మల్టిపుల్ ఎలిమెంట్స్కి ఒకే కోడ్ని వాడుకోవడాన్ని రీయూజబిలిటీ అంటారు. రీయూజబిలిటీ అంటే మరలా వాడడం. ఒక సిఎస్ఎస్ యొక్క ఫైల్ని మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి స్టైలింగ్ చేయడానికి వాడుకునే టెక్నిక్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారు. ఇలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు చాలా మంది డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే ఈ రీయూజబిలిటీని ఎక్కువగా వాడతారనమాట. అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏందో చూద్దాం. ఓకేనా. యా, బెనిఫిట్స్ ఆఫ్ రీయూజబిలిటీ. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో రీయూజబిలిటీ అనే టెక్నిక్ని వాడడం వలన వచ్చే యూజెస్ అనమాట. ఆ యూజెస్ ఏంటి అనేది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అవేంటి అంటే చాలా బోలెడన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఈ రీయూజబిలిటీ చేయడం వల్ల ఏమైందంటే మనకు బోలెడన్ని యూజెస్ ఉన్నాయి అనమాట. ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ ఎఫిషియన్సీ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది అనమాట. అంటే ఏంటిది, నేను యాక్చువల్గా చూడాలి అంటే ఎగ్జాంపుల్లో చూద్దాం. మనం ఇక్కడ ఒక డెవలప్మెంట్ చేయాలనుకున్నాను. ఏం డెవలప్ చేయాలనుకుంటున్నాను, గెట్ స్టార్టెడ్ అనే బటను, విజిట్ నౌ అనే బటను, నెక్స్ట్ అనే ఒక బటన్ డెవలప్ చేయాలనుకున్నాను. ఇలా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళేసి మూడింటి కోసం 3 రూల్ సెట్స్ అనేది రాయాలి. అన్ని రూల్ సెట్స్ రాయాలంటే ఏమైంది, చాలా టైం పట్టిద్ది అనమాట. అదే ఒక రూల్ సెట్టే రాసేసేసి ఈ రూల్ సెట్ని మూడింటికి కూడా వాడేసేసి అనుకో, ఏమైంది నా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిందా. అంటే రీయూజబుల్ అంటే ఆల్రెడీ రాసిన కోడ్నే
మరొక దానికి వాడుకోవడం వల్ల ఏమైద్దంటే డెవలప్‌మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోయిద్దనమాట. అంటే రీయూజబిలిటీ వాడడం వల్ల ఫస్ట్ ఏం జరిగిద్ది, ఫాస్ట్‌గా మనం డెవలప్‌మెంట్ చేయొచ్చనమాట. ఓకే. డన్. రెండో ఎగ్జాంపుల్ ఏందనేది ఒకసారి చూద్దాం. అలానే ఇంకోటేం జరిగిద్దంటే లో కాస్ట్. అంటే మనం యాక్చువల్‌గా 3 బటన్లు డెవలప్ చేయాలంటే ఏమైద్ది, 3 బటన్లు డెవలప్ చేయాలంటే మనకేమైద్ది, ఒక 10 మినిట్స్ ఆఫ్ టైమ్ అనేది పట్టిద్ది మినిమమ్. ఈ 10 మినిట్స్ ఆఫ్ టైమ్ పట్టిద్ది కదా! అదే ఒక 100 బటన్లు డెవలప్ చేయాలి. 100 బటన్లు డెవలప్ చేయాలంటే మనకి సాయంత్రం దాకా టైం సరిపోతానే ఉంటది కదా! ఏది సీఎస్ఎస్ ఫైల్స్ రాసేసి ఒక్కో దానికి అప్లై చేయాలంటే. ఇంత టైం పడితే మనకేమైద్ది, మనకిచ్చే సాలరీస్ అన్నీ ఎక్కువ ఖర్చయిపోతున్నాయి కదా! 100 బటన్స్ డెవలప్ చేయాలంటే ఒక రోజు పట్టింది. 1000 బటన్స్ చేయాలంటే 10 రోజులు పట్టింది. 10 రోజులు మనకి జీతం ఇవ్వాలి అంటే చాలా డబ్బులు ఖర్చవుతా ఉంటాయి కదా! వాళ్ళకి కంపెనీ వాళ్ళకి. అందుకోసం ఏం చేసామంటే రీయూజబిలిటీ అనే టెక్నిక్‌ని వాడాననుకో, 1000 బటన్లు గూడా ఏం చేయొచ్చంటే ఒకే రోజులో డెవలప్ చేయొచ్చనమాట. 10 రోజులు డెవలప్ చేయడానికి ఇచ్చిన జీతము, ఒక రోజులో ఇచ్చేసేసామనుకో ఏమైద్ది, ఒక్క రోజుకే కావాల్సిన జీతం గనక అప్లై చేసేసామనుకో ఏమైద్ది, చాలా డబ్బు తగ్గిపోయిద్ది గదా! అంటే మనం డెవలప్‌మెంట్ చేసేటప్పుడు చాలా ల్యాగ్ రాకుండా రీయూజబిలిటీ గనక వాడామనుకో చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిద్ది. అలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయిందనుకో ఏమైద్ది, మన వర్కులన్నీ కంప్లీట్ అయిపోతాయి. మనకి బోలెడంత డబ్బు ఆదా అయిపోయిద్దనమాట కంపెనీలో. అందుకని రీయూజబిలిటీ అనే టెక్నిక్‌ని వాడండి, వాడండి, వాడండి అనేసి ఎక్కువగా గొడవ చేస్తా ఉంటారనమాట హెచ్ఆర్ మేనేజర్స్. ఎందుకలా వాడమంటారంటే, మనం ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ చేయాలి అన్నా గాని, మనకి కాస్ట్ అనేది చాలా సేవ్ అవ్వాలన్నా గాని కంపెనీకి ఏం చేస్తారంటే, అందరూ డెవలపర్స్ ఏం చేస్తారంటే, ఈ రీయూజబిలిటీ అనే టెక్నిక్‌ని ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారనమాట. ఓకే. ఇలా ఒక మంచి బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఏందంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుందన్నమాట. కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వడం అంటే ఏంది అనేది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్ గనక చూస్తే ఏమైందో చూడు. ఇక్కడికి వెళ్లి నేను ఒక అమెజాన్ అనే ఒక సైట్‌లోకి వెళ్ళాను. అమెజాన్ అనే ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళాను. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేనేం చేసేసానంటే, నాకు నాకు హెడ్ ఫోన్స్ అనేవి కావాలనుకున్నాను. సెషన్స్ చెప్పాలంటే హెడ్ ఫార్మ్స్ కావాలి కాబట్టి హెడ్ ఫార్మ్స్ కొందాం అనుకున్నాను. ఈ హెడ్ ఫార్మ్స్ కొందామనేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి కొందామనుకున్నాను. కొందామనేసేసి రేపు కొందాంలే ఇప్పుడు డబ్బులు లేవులే అనుకున్నాను. కొందామనంగాల్నే ఇక్కడ చూడు ఏం చేస్తాను యాడ్ కార్ట్ అనేది చేస్తాను. యాడ్ కార్ట్ అనేది చేసే బటను ఎలా ఉందో గమనించాను. ఓకే. డన్. ఇదని గుర్తుపెట్టుకున్నాను. అంటే ఒక ఇయర్ పాడ్స్ కొనాలి అంటే దానికి డబ్బులు లేకపోతే యాడ్ కార్ట్ చేసుకోవాలి నచ్చిన దాన్ని. అంటే బటన్ అనేది ఎలా ఉంది? అరే భలే యెల్లో కలర్‌లో బాగా ఉందనమాట. సరే అనుకోని కొంచెం వెనక్కెళ్ళాను. ఈసారి మా వసంత అనే అమ్మాయికి ఏమైంది అంటే, వాళ్ళ హాస్టల్‌లో చదువుకోవడానికి ఆ అమ్మాయికి చైర్ కావాలంట. అందుకోసం చైర్ కొందాం అనుకుంది. చైర్ కొందాం అనేసి అక్కడికెళ్ళింది. డబ్బులు లేవు ఆ అమ్మాయి దగ్గర. అందుకోసం ఏం చేసిందంటే రేపు కొనుక్కుందాం అనేసి దాన్ని కార్ట్ చేద్దాం అనుకుంది. ఆ కార్ట్ చేద్దామంటే చూడు ఒకే స్టైల్‌లోనే ఉంది. ఇందాక చూసిన యాడ్ కార్ట్ అనే బటను, ఇక్కడ చూసిన యాడ్ కార్ట్ అనే బటన్ కూడా ఒకేలా ఉంది. వేరే ప్రొడక్ట్ కొందాం అనుకున్నాను. వేరేది బ్యాగ్ కొందాం అనుకున్నాను. ఈ బ్యాగ్ కొందాం అనేసేసి దాన్ని కొందాం అనేసి కార్ట్ చేసుకుందాం అనుకున్నాను. సేవ్ చేసుకుందాం అనుకున్నాను. సేవ్ చేసుకుందాం అంటే అక్కడ ఒక బటన్ ఉందన్నమాట. ఆ బటన్ చూడు యెల్లో కలర్‌లో ఒకేలా ఉంది. బై చేద్దామంటే వేరే ఒక బటన్ ఉంది. ఆ బటన్ స్టైల్ ఒకటే ఉంది గానీ కలర్ ఒక్కటే మార్పు. అంటే ఇక్కడ ఏం అర్థమైంది నాకు, ఒక వెబ్‌సైట్‌లో మనకేముంటాయంటే బోలెడన్ని బటన్స్ అనేవి ఉంటాయి. బోలెడన్ని బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ అన్నీ గూడా రంగులు వేరైనా గానీ, అన్నీ గూడా ఒకే స్టైల్‌లో ఉన్నాయనుకో, చూడడానికి ఎలా ఉంటాయి, చాలా అందంగా ఉంటదనమాట. అలా కాకుండా ఇదొక పిచ్చి స్టైల్‌లో, ఇంకోటి ఇంకో పిచ్చి స్టైల్‌లో ఉందనుకో, అప్పుడు మనకేమైద్ది, చండాలంగా ఉంటది గదా! అందుకోసం ఏం చేస్తారంటే, కన్సిస్టెన్సీ అంటే అంతే అన్నమాట. మనం ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేసేటప్పుడు, ఒక ఎలిమెంట్‌నే మనం వాడామనుకో, ఆ ఎలిమెంట్స్ అన్నీ గూడా ఎలా ఉండేటట్లు చూసుకుంటారంటే, అందరు డెవలపర్సు ఒకేలా ఉండేటట్లు చూసుకుంటారన్నమాట. అంటే దట్ మీన్స్ ఒక వెబ్‌సైట్‌లో చాలా బోలెడన్ని బటన్స్ ఉన్నాయి అమెజాన్‌లో. ఆ బటన్స్ అన్నీ గూడా ఎలా ఉండేటట్లు చూసుకుంటారంటే, ఒకేలా ఉండేటట్లు చూసుకుంటారన్నమాట. అలా చూసుకుంటా డెవలప్‌మెంట్ అనేది చేస్తా ఉంటారన్నమాట. అలా చేయడాన్ని ఏమంటారంటే కన్సిస్టెన్సీ అంటారన్నమాట. అంటే ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవ్వాలి అంటే, ఇలా యాడ్ కార్ట్ అనే బటన్స్ అన్ని 1,00,000 ప్రొడక్ట్స్ ఉంటే 1,00,000కి గూడా ఒకేలా ఉండాలి అనేది చేయాలి అంటే ఏం చేస్తారు? సీఎస్ఎస్ ఫైల్‌లో రాసిన ఒకే రూల్ సెట్‌ని అన్ని బటన్స్‌కి అప్లై చేస్తే అన్నీ ఒకే స్టైల్‌లోకి వచ్చేస్తాయి కదా!
ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి కూడా ఏం చేస్తారంటే రీయూజబిలిటీ అనే టెక్నిక్ని సాఫ్ట్వేర్ వరల్డ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఓకే, డన్. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక పాయింట్ ఏంటి అంటే ఈజియర్ టు టెస్టింగ్. రీయూజబిలిటీ చేయడం వల్ల ఏమైందంటే ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ అనేది ఉందన్నమాట. అదేంటి అంటే ఈజియర్ టెస్టింగ్. టెస్టింగ్ చేయడం అంటే ఏంటిది? టెస్ట్ చేయడం అంటే ఏం చేస్తాము? బగ్గో, డీబగ్గో కనిపెడతా ఉంటాం కదా! బగ్గులు డీబగ్గింగ్ అనేది చేస్తాం కదా! అంటే డీబగ్గింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేస్తాం? ఇక్కడికెళ్ళేసేసి ఏం చేసేసాం, కోడ్ ప్లే గ్రౌండ్‌లో ఈ బటన్ కరెక్ట్‌గా ఉందో లేదో చూడాలి అంటే ఏం చేస్తాము? ఇక్కడికెళ్ళి రూల్ సెట్‌లోకి వెళ్ళేసేసి బటన్ అనే సెలెక్టర్ నేమ్ కరెక్ట్‌గా ఇచ్చాడా లేదో చూసుకుంటాం. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లు పెట్టాడా లేదో చూసుకుంటాం. ఆ ప్రాపర్టీ పక్కన కాలమ్ పెట్టాడో లేదో చూసుకుంటాం. వాల్యూ పక్కన సెమీకాలన్ పెట్టాడో లేదో చూసుకుంటా ఉంటాం. అదే 100 బటన్స్ ఉన్నాయి. 100 ఈటిని చూడాలంటే చాలా ఎక్కువ టైం పట్టిద్ది కదా! అదే మనం రీయూజబుల్ గనక వాడామనుకో ఏమైద్ది? ఒక రూల్ సెట్‌ని మాత్రమే చెక్ చేసేసాననుకో, మిగతా అన్నిటికి కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా! ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ దగ్గరికెళ్ళేసి ఆ బటన్‌ని డెవలప్ చేసి క్లాస్ అనే పేరు పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో బటన్ అనే పేరు అన్నిటికి ఇచ్చేసేసాననుకో ఏమైద్ది? అన్నీ కూడా ఒకే స్టైల్‌లో డెవలప్ అయిపోతాయి కదా! అంటే 100 బటన్‌లు చెక్ చేయాలంటే 100 రూల్ సెట్స్ చెక్ చేయకుండా రీయూజబిలిటీ ద్వారా చేసే ఒకే ఒక్క రూల్ సెట్‌ని చెక్ చేసామనుకో మనకేమవుద్ది? చాలా ఈజీగా టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిద్ది కదా! అలా ఈజీగా టెస్టింగ్ చేయడానికి గూడా మనోళ్ళందరూ ఏం చేస్తారంటే రీయూజబిలిటీ అనే టెక్నిక్‌ని ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారనమాట. అలానే ఇంకా బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. బోలెడన్ని యూజెస్ ఉన్నాయి. అంటే రీయూజబిలిటీ అంటే ఏంది? రీయూజబిలిటీ వలన వచ్చే బెనిఫిట్స్ అనేవి ఏందో చూద్దాం. అంటే రీయూజబిలిటీ అంటే ఏందంటే ఒక సిఎస్ఎస్ ఫైల్‌నే మల్టిపుల్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి వాడుకోవడాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అనే టెక్నిక్ ద్వారా అచీవ్ చేస్తారు. ఇలా రీయూజబిలిటీ చేయడం వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏందంటే మన యొక్క డెవలప్‌మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది. అలానే కాస్ట్ అనేది చాలా తక్కువగా అయిపోతుందనమాట. అలానే మనం ఒక వెబ్ పేజీలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి కూడా ఈ రీయూజబిలిటీ బాగా యూజ్ అవుతుంది. అలానే ఈజీగా కోడ్‌ని చెక్ చేయడానికి గూడా మనకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి అందరు డెవలపర్స్ ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ రీయూజబిలిటీని ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారనమాట. ఓకేనా? ఎక్కడన్నా డౌట్ ఉందా? లిఖిత ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే, డన్. నెక్స్ట్ వన్‌లోకి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్దాం. యాహ్! నెక్స్ట్ స్లైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హౌ టు అప్లై డిఫరెంట్ కలర్స్ టు ద బటన్. అంటే మనం గెట్ స్టార్టెడ్ అనే బటన్, విజిట్ నౌ అనే బటన్‌ని డెవలప్ చేసేసాం. అలా డెవలప్ చేసిన బటన్‌ని గెట్ స్టార్టెడ్ అనే బటన్ మొత్తం కూడా చూడు ఎలా ఉందో గ్రీన్ కలర్ అవుట్ లేయర్‌తో ఉందన్నమాట. అవుట్‌పుట్‌తో ఉందన్నమాట. విజిట్ నౌ అనేది ఎలా ఉంది చూడు ఆరెంజ్ కలర్ రూపంలో ఉంది. వీటిని డెవలప్ చేయాలంటే జనరల్‌గా ఏం చేస్తారు అనేది చూద్దాం. రీయూజబిలిటీ అనే టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఏమైద్దంటే ఫాస్ట్‌గా ఎలా డెవలప్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం అనమాట. అది చూసే ముందల ఇక్కడ మనం ఒక న్యూ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటాం అనమాట. ఆ వర్డ్ అనేది తెలుసుకునే ముందల ఒక్కసారి స్లైడ్స్ చూసేసి తర్వాత చేసేద్దాం. ఏంది అంటే మల్టిపుల్ నేమ్స్ గనక ఒకే క్లాస్ యాట్రిబ్యూట్‌కి గనక వాడాము అనుకో, అప్పుడు ఏం చేయొచ్చంటే రీయూజబిలిటీ అనేది చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చనమాట. అలా చేయాలి అంటే, అంటే ఒక క్లాస్ నేమ్ లోపల మనం రోజు ఏం చేస్తున్నాం, ఒక సెలెక్టర్ నేమ్‌నే వాడుతున్నామనమాట. అలా కాకుండా ఒక క్లాస్ నేమ్ లోపల ఏం చేయొచ్చంటే మల్టిపుల్ సెలెక్టర్స్‌ని గనక వాడాము అనుకో, అప్పుడేమైద్దంటే మనం వాడే ప్రతి సెలెక్టర్ కూడా ఏమైద్దంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి ప్రతి దానికి అప్లై అయిపోతా ఉంటదనమాట. అలా అప్లై చేసుకోవడానికి సాఫ్ట్‌వేర్‌లో మరొక టెక్నిక్‌ని వాడతారనమాట. అదేంటిదంటే మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేది యూజ్ చేస్తారనమాట. మనం ఇక్కడ గనక సింటాక్స్ గనక రాసామనుకో, ఒక యాట్రిబ్యూట్‌ని వాడాం. ఏ యాట్రిబ్యూట్ వాడాము? క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడాం. క్లాస్ అనే యాట్రిబ్యూట్ పక్కన ఏం రాశాను? వాల్యూ ప్లేస్‌లో నేమ్1 అని ఒకటి రాశాను. తర్వాత స్పేస్ ఇచ్చి నేమ్2 అని ఒకటి రాశాను. తర్వాత స్పేస్ ఇచ్చి నేమ్3 అని రాశాను. తర్వాత నేమ్4 అని రాశాను. ఇక్కడ ఏమైనాయి నాకు చాలా నేమ్స్ రాశాను. ఈ నేమ్1 అనే దాన్ని ఏమంటారంటే సెలెక్టర్ అంటారు. సిఎస్ఎస్‌లో ఉన్న ఒక సెలెక్టర్ అంటారు. నేమ్2 అంటే మరొక సెలెక్టర్ అనమాట. నేమ్3 అంటే మరొక సెలెక్టర్ అనమాట. నేమ్4 అంటే మరొక సెలెక్టర్ అనమాట. అంటే ఇలా మనం ఏం చేయొచ్చంటే ఒక క్లాస్ యాట్రిబ్యూట్‌కే మల్టిపుల్ సెలెక్టర్స్ అనే వాటిని తీసుకొచ్చి ఇవ్వచ్చు అనమాట. అలా ఇస్తే ఏమైద్ది అనేది ఒకసారి చూద్దాం. మల్టిపుల్ సెలెక్టర్స్ ఇచ్చినప్పుడు ఏం అవుతాయి అంటే ఈ మల్టిపుల్ సెలెక్టర్స్ అన్నిటిని కూడా మన సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఒక నేమ్‌తో పిలుస్తారనమాట. మల్టిపుల్ నేమ్స్ కనుక ఇచ్చారనుకో వీటన్నిటిని ఏమంటారంటే అందరూ కూడా యాట్రిబ్యూట్ వాల్యూస్ అంటారనమాట.
వీటిని ఏమని పేరుతో పిలుస్తారంటే క్లాస్ నేమ్స్ అంటారన్నమాట. క్లాస్ నేమ్ అంటారన్నమాట. అంటే యాట్రిబ్యూట్ ఇచ్చే వాల్యూని సాఫ్ట్వేర్ వార్డ్లో ఏమని పేరుతో పిలుస్తారంటే క్లాస్ నేమ్ అంటారు. రేపటి నుండి ఎవ్వరు కూడా సెలెక్టర్ నేము యాట్రిబ్యూట్ వాల్యూ అని ఎప్పుడు చెప్పకూడదు అనమాట. మనం ఏం చెప్పాలి అంటే క్లాస్ నేమ్ అని పిలవాలన్నమాట. ఒక సిఎస్ఎస్లో రాసిన స్టైల్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్తో లింక్ చేయడానికి క్లాస్ అనే యాట్రిబ్యూట్ని వాడతాం. వాల్యూ ప్లేస్లో ఏం వాడతారంటే క్లాస్ నేమ్ని యూజ్ చేస్తామని చెప్తే చాలన్నమాట. ఓకేనా? ఓకే. అలా ఒక క్లాస్ నేమ్స్ ఎన్ని ఇవ్వచ్చు అంటే ఒక ఎలిమెంట్కి మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఇవ్వడం వల్ల ఏమైంది అంటే మల్టిపుల్ సెలెక్టర్స్ ద్వారా వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే అదే ఎలిమెంట్కి అప్లై అవుతూ ఉంటాయి అనమాట. అలా అప్లై అవ్వడం వల్ల ఏం జరిగిద్దని ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఒక బటన్ అనేది రాశాను. ఒక బటన్ అనేది రాయాలి అంటే నేనేం చేశాను, హెచ్టిఎంఎల్లోకి వెళ్ళేసి గెట్ స్టార్టెడ్ అనే ఒక గ్రీన్ బటన్ని డెవలప్ చేసేసాను. డెవలప్ చేసిన తర్వాత నేనేం చేస్తాను, సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక బటన్ డెవలప్ చేయాలంటే ఏం చేసేసానంటే నేను రూల్ సెట్ రాసుకున్నాను. ఆ రూల్ సెట్ ఎలా రాసుకున్నానంటే బటన్ అనే నేమ్ రాసేసేసి తర్వాత ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి హైట్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి 36 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి బటన్ డెవలప్ చేయాలంటే మనకు తెలుసు కాబట్టి ఆ యొక్క ప్రాపర్టీస్ వాడేస్తున్నాను. విడ్త్ అనే ప్రాపర్టీ రాసేసి వాల్యూ ఇచ్చేసాను. బోర్డర్ హైఫన్ విడ్త్ అనే ప్రాపర్టీ రాసేసి 0 పిక్సెల్స్ ఇచ్చేసాను. బోర్డర్ హైఫన్ రేడియస్ అని రాసేసి వాల్యూ ప్లేస్లో 10 పిక్సెల్స్ ఇచ్చేసేసాను. అంటే బటన్ అనేది డెవలప్ అయిపోయింది. అలానే నాకు గ్రీన్ కలర్ అవుట్పుట్ రావాలంటే ఏం చేసేసానంటే ఈ బటన్ అనే పేరు ఆల్రెడీ ఒక సెలెక్టర్ నేమ్గా వాడాను కాబట్టి దానికి ఇంకో నేమ్ వాడుకున్నాను. ఏమని పేరు పెట్టాను, బటన్ హైఫన్ గ్రీన్ అనే నేమ్ పెట్టేసాను. రాసేసి నాకు బటన్ చుట్టూరు ఏం రావాలి, అవుట్పుట్ గ్రీన్ రావాలి. గ్రీన్ రావాలి అంటే ఏం చేసేసాను, ఆ గ్రీన్ కలర్ రావాలి అంటే అది బ్యాక్గ్రౌండ్లో ఉండాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి గ్రీన్ అనే పేరు పెట్టకుండా నేనేం చేశాను అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ కలర్స్ రావాలి అంటే హెక్స్ కోడ్స్ని యూజ్ చేయడం ద్వారా చేయొచ్చు అని చెప్పాను. అందుకోసం నేనేం చేశానంటే ఒక కలర్ పిక్కర్ అనే యాప్లోకి వెళ్ళేసేసి నాకు కావాల్సిన గ్రీన్ కలర్ ద్వారా వచ్చే హెక్స్ కోడ్ని తీసేసుకొని ఇక్కడ పెట్టేసేసాను. అంటే సిఎస్ఎస్ ఫైల్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఆ రెడీ అయిన ఫైల్ నేనేం చేసేసానంటే ఇప్పుడే మల్టిపుల్ క్లాస్ నేమ్స్ వాడడం ఎలా అనేది చూస్తుంది అనమాట. మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, సిఎస్ఎస్లో రాసిన స్టైల్ని తీసుకెళ్ళేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో క్లాస్ అనే పేరు పెట్టేసేసి ఈజీక్వల్ పెట్టి డబుల్ కట్స్ మధ్యలో బటన్ అనే నేమ్ ఇచ్చాను అనుకో, ఏమైంది నాకు ఓన్లీ బటన్ ఒక్కటే వచ్చింది కానీ గ్రీన్ కలర్ అవుట్పుట్ రాలేదు. ఆ గ్రీన్ కలర్ అవుట్పుట్ కూడా రావాలంటే నేనేం చేశాను, కొంచెం స్పేస్ ఇచ్చేసి గ్రీన్ కలర్ అవుట్పుట్ రావడం కోసం సిఎస్ఎస్ సెలెక్టర్లో రాసిన ఏదైతే రూల్ సెట్ ఉందో ఆ రూల్ సెట్ మొత్తం అప్లై అవ్వడానికి సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తీసుకొచ్చి పెట్టేసాను అనమాట. ఆ నేమ్ అప్లై చేయగానే ఏమైంది, బటన్ అనేది వచ్చేసేసింది. ఆ బటన్ తర్వాత బటన్ హైఫన్ గ్రీన్ అనే సెలెక్టర్ నేమ్తో రాసిన ఒక ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను రాసిన ఎలిమెంట్కి అప్లై అయిపోయినాయి. అంటే ఒక ఎలిమెంట్కి మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఇవ్వడం వల్ల ఏమైంది అంటే మనం రాసిన మల్టిపుల్ సిఎస్ఎస్ యొక్క సెలెక్టర్స్ నేమ్స్ కింద రాసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒకే ఎలిమెంట్కి అప్లై అయిపోతూ ఉంటాయి అనమాట. ఇలా మల్టిపుల్ క్లాస్ నేమ్స్తో మన యొక్క రిక్వైర్మెంట్లో ఉన్న ఈ యొక్క టాస్క్ని ఒక్కసారి అచీవ్ చేసేద్దాం. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉందా, అది ఎలా డెవలప్ చేయాలనేది ఒకసారి చూద్దాం. అంటే మల్టిపుల్ బటన్స్ చేయాలి అంటే మనం ఎలా అచీవ్ చేస్తామంటే ఈ వే ఆఫ్ డెవలప్మెంట్ ద్వారా మనం అచీవ్ చేస్తామన్నమాట. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేసేసానంటే మల్టిపుల్ బటన్స్ ఉన్నాయి, దాంట్లో నాకు కావాల్సిన 2 బటన్స్, ఈ 2 బటన్స్ తీసి పడేసాను. 2 బటన్స్ ఉంచుకున్నాను. ఓకే డన్. ఒక బటన్ గెట్ స్టార్టెడ్ విజిట్ నౌ అని రాసేసాను. నాకు 2 బటన్స్లో ఒక బటన్ గ్రీన్ కలర్ రావాలి. గ్రీన్ కలర్ రావాలంటే అప్పుడు నేనేం చేస్తాను, సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ అనేది రాసుకోవాలన్నమాట. ఆ రూల్ సెట్ రాయాలి అంటే ఏం చేయాలంటే బటన్ అనే పేరు పెట్టి ఒక సెలెక్టర్ రాయాలి కాబట్టి సెలెక్టర్ ఒక బటన్ని డెవలప్ చేయాలంటే బటన్ అని రాయాలి. బటన్ అనేది రాసి చూశాను అనమాట. ఆల్రెడీ ఉన్న నేమే మళ్ళీ వాడకూడదని తెలుసు మనకి. ఆల్రెడీ బటన్ అనేది పైన ఉంది కాబట్టి మళ్ళీ వాడకూడదు. అందుకోసం ఏం చేశానంటే మరొక పేరు యాడ్ చేసేసాను. ఆ యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే హైఫన్ అనేది పెట్టేసేసి ఏమని పెట్టానంటే నేను గ్రీన్ కలర్ అవుట్పుట్ కాబట్టి దానికోసం గ్రీన్ అని రాసుకున్నాను. రాసేసేసి ఒక కర్లీ బ్రేస్ పెట్టేశాను. అంటే సెలెక్టర్ నేమ్ అయిపోయింది. తర్వాత ప్రాపర్టీ రావాలి కదా, నాకేంది ప్రాపర్టీ, ఈ బటన్ మొత్తం కూడా ఒక గ్రీన్ కలర్లో ఉండాలన్నమాట. గ్రీన్ కలర్ లేయర్తో ఉండాలి. అలా రావాలంటే నాకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఏంటిది, బ్యాక్గ్రౌండ్ హైఫన్
కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే గ్రీన్ కలర్ అనేది రావాలి అంటే నాకు ఒక గ్రీన్ కలర్ తెచ్చుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే 2 మెథడ్స్ వాడొచ్చు అనమాట. నేమ్ వాడడం ద్వారా చేయొచ్చు కలర్ నేము, లేదంటే వెరైటీ ఆఫ్ కలర్స్ రావాలంటే కలర్ పిక్కర్ అనే దాని ద్వారా చేయొచ్చు అని చెప్పాను అనమాట. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే కలర్ పిక్కర్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాను. కలర్ పిక్కర్లోకి వెళ్ళాను. మనకి కలర్ పిక్కర్లో చూడంగా ఏమైందంటే ఇక్కడ కలర్ బార్ అనేది ఉందన్నమాట. ఈ కలర్ బార్లో నీకు ఏ కలర్ కావాలో అక్కడికి తీసుకెళ్ళి బార్ని పెట్టాను, గ్రీన్ కలర్. మీకు ఏ వేరియేషన్ అయితే కావాలో ఆ వేరియేషన్ని పైన ఉన్న కలర్ బాక్స్లో ఉన్న అక్కడికి తీసుకెళ్ళి ఏ కలర్ అయితే కావాలో అక్కడ కసర్ని క్లిక్ చేసేసాను. వెంటనే నీకు ఈ కలర్ అనేది వచ్చేసింది. ఈ కలర్ బార్ కిందకు వస్తే మనకు ఒక హెక్స్ అనే ఒక పేరుతో ఒక కోడ్ అనేది క్రియేట్ అయ్యి ఉందన్నమాట. ఈ కోడ్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఈ బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ దగ్గర ఉన్న వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి ఈ హెక్స్ కోడ్ని నోట్ చేసేసాను. నోట్ చేసేసి ప్లే చేసేసాను. నాకు స్టైల్ అప్లై కాలేదు. అప్లై కాలేదు అంటే ఎందువల్ల అప్లై కాలేదు, ఇక్కడ ఇచ్చిన సెలెక్టర్ నేనేం చేశానంటే గ్రీన్ కలర్లోకి రావాలి కాబట్టి గెట్ స్టార్టెడ్ ఇక్కడ ఉన్న ఈ సెలెక్టర్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసేసుకొని మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఒక సిఎస్ఎస్లో ఉన్న ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంట్లో ఉన్న ఒక క్లాస్ అనే యాట్రిబ్యూట్ పక్కన మల్టిబుల్ యొక్క క్లాస్ నేమ్స్ వాడుకోవచ్చు అని తెలుసు అనమాట. నేను ఒక సెలెక్టర్ నేమ్ని వాడాను కాబట్టి ఇంకొక సెలెక్టర్ నేమ్ కోసం క్రియేట్ చేసిన మరొక పేరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఏమైందో ఒకసారి చూద్దామనేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే చూడు నాకు గ్రీన్ కలర్ అనేది వచ్చేసేసింది. ఓకేనా? అంటే ఇప్పుడు నాకేం అర్థమైంది, ఇక్కడ ఈ రూల్ సెట్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ వచ్చేసేసినాయి ఆ బటన్కి, ఈ రూల్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా వచ్చేసేసినాయి. అంటే మనం ఏం చేసేసాము, ఒక ఒక యాట్రిబ్యూట్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్, అంటే సెలెక్టర్లు అనకూడదు, మల్టిపుల్ క్లాస్ నేమ్స్ వాడడం వలన ఇక్కడ ఉన్న బటన్కి ఏమైనాయి అంటే మనం వాడిన మల్టిపుల్ సెలెక్టర్స్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమైనాయి అంటే దీనికి అప్లై అయిపోయినాయి. అంటే మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మరొక టెక్నిక్ అర్థమైపోయింది అనమాట. మనం రాసిన సెలెక్టర్స్లో రూల్ సెట్స్లో ఉన్న సెలెక్టర్స్ నేమ్స్ ఏదైతే ఉందో ఆ సెలెక్టర్ నేమ్స్ తీసుకొచ్చేసి మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో యాట్రిబ్యూట్ పక్కన క్లాస్ నేమ్ రాసేటప్పుడు ఒక సెలెక్టర్ నేమ్ రాసేసి స్పేస్ ఇచ్చి మరొక సెలెక్టర్ నేమ్ కనుక అట్లా రాసుకుంటూ వెళ్ళామనుకో ఏమైద్ది అంటే మనకి ఏమవుతుందంటే మనం యూజ్ చేసిన క్లాస్ నేమ్స్ ఎన్నైతే యూజ్ చేసామో ఆ నేమ్స్లో ఉన్న స్టైల్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే మన ఎలిమెంట్కి అప్లై అవుతాయి అనేది అర్థమైపోయింది అనమాట. అంటే ఒక టెక్నిక్ అర్థమైపోయిందా? ఓకే డన్. ఇప్పుడు అలానే ఆరెంజ్ అనే బటన్ డెవలప్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చేద్దామా? గ్రీన్ కలర్ అవుట్పుట్ వచ్చేసింది. ఆరెంజ్ కలర్ అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళేసి కోడ్ని డిలీట్ చేయకూడదు. ఆరెంజ్ కలర్ రావాలి అంటే మరొక సెలెక్టర్ నేమ్ని క్రియేట్ చేద్దాం. అది ఎలా క్రియేట్ చేద్దామంటే డాట్ అని పెట్టేసేసి బటన్ అనే పేరు పెట్టాను. బటన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని పక్కన హైఫన్ పెట్టి ఆరెంజ్ కలర్ నేమ్ని ఆరెంజ్ అని ఇచ్చేద్దాం. సెలెక్టర్ నేమ్ని ఇచ్చేసేసి ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేసేసి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీని వాడేద్దాం. వాడేసేసేసి అక్కడికి వెళ్ళి నాకు ఆరెంజ్ కలర్ కదా రావాల్సింది, అందుకని ఈ గ్రీన్ కలర్ ఉన్న హెక్స్ కోడ్ని తీసేద్దాం. మనం ఏం చేద్దామంటే మళ్ళీ కలర్ పిక్కర్కి వెళ్దాం. కలర్ పిక్కర్లోకి వెళ్ళేసేసి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. అప్పుడు ఏమైందంటే మన యొక్క కలర్ బార్ అనేది ఏమైందంటే రీలోడ్ అయింది. మనకి ఏ కలర్ అయితే కావాలో అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న కలర్ బార్ దగ్గరికి వెళ్ళేసేసి నేనేం చేశాను, కింద ఉన్న కలర్ బార్ దగ్గరికి వెళ్ళి ఆరెంజ్ కావాలి కాబట్టి ఆరెంజ్ ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి మౌస్ని క్లిక్ చేశాను. ఆరెంజ్ అనేది వచ్చేసింది. దీంట్లో నీకు ఏ వేరియేషన్ అయితే కావాలో ఆ వేరియేషన్ దగ్గరికి తీసుకెళ్ళేసి నేనేం చేశానంటే పైన ఉన్న కలర్ బార్లో ఉన్న కలర్ పిక్కర్ బార్లో ఉన్న దాని దగ్గరికి వెళ్ళి కసర్ని క్లిక్ చేసేసాను అనమాట. వెంటనే ఆ కలర్ వచ్చేసేసింది. ఆ వచ్చిన తర్వాత ఏమైందంటే కింద ఒక కోడ్ అనేది డెవలప్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ కోడ్ని నేను కాపీ చేసుకున్నాను. నాకు నచ్చిన కలర్ కావాల్సిన కోడ్ అనేది వచ్చేసేసింది. ఆ కోడ్ని తీసుకెళ్ళి నేనేం చేసానంటే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ దగ్గర ఈ హెక్స్ కోడ్ని సబ్మిట్ చేశాను. వెంటనే ఏమైంది అనేది చూద్దాం. ప్లే అరౌండ్ చేశాను. నాకు అప్లై అవ్వలేదు. ఎందుకు అప్లై కాలేదు, సిఎస్ఎస్లో అయితే ఫైల్ రాశాను కానీ దీని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో లింక్ అయిందో లేదో చూసుకున్నాను. లింక్ అయిందో లేదో చూసుకుంటే లింక్ అవ్వలేదు అనమాట. అలా లింక్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న సెలెక్టర్ నేమ్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసేసుకొని విజిట్ నౌలో ఉన్న ఆల్రెడీ బటన్ అనే దాని పక్కన స్పేస్ ఇచ్చేసేసి మనకు కావాలనుకుంటున్న స్టైల్కి కావాల్సిన మరొక సెలెక్టర్ నేమ్ని అప్లై చేసేసాను. అప్లై చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే ఏమైంది అంటే నాకు కావాల్సిన ఆరెంజ్ అనే కలర్ కూడా వచ్చేసేసింది. అంటే ఏం అర్థమైపోయింది, ఇప్పుడు ఈరోజు కొత్తగా 2 టాపిక్స్ నేర్చుకున్నాను కదా. ఏమేమి నేర్చుకున్నాను,
ఒకటి ఒక సెలెక్టర్కి ఒక క్లాస్ అనే యాట్రిబ్యూట్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేది వాడుకోవడం అనే ప్రాపర్టీని నేర్చుకున్నాను రీయూజబిలిటీ టెక్నిక్ ద్వారా. అలానే రీయూజబిలిటీ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తారో తెలుసుకున్నాను. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఈ ఆరెంజ్ అనే కలర్ దాకా మనం నేర్చేసేసుకున్నాం. ఎక్కడన్నా డౌట్ ఉన్నాయి? ఇంకా టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే బూట్ స్ట్రాప్ అనే టాపిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే డన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.